సో ఇంతకు మరాఠీ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసేసుకొని ఏంటి దాని సంగతి ఏంటి? మాకైతే మాకు కూడా హాఫ్ తెలుసు కానీ అంత ఎక్కువ తెలియదు అనమాట. అంటే ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఐ సెడ్ ఎవ్రీథింగ్. నేను మా ఆయనతో చెప్పని విషయాలు కూడా చెప్పేసిన ఆ షోలో. It is going viral on Insta also. Right. There are many videos, family number 1 show, which are going very viral. And so ఇప్పుడు అక్కడ చెప్పని this one is also getting viral on it. So this is from my husband and my daughter అన్నమాట. అంటే మరాఠీ అబ్బాయి అంటే మోహిత్ ఇస్ మై స్కూల్ ఫ్రెండ్. స్కూల్లో ఏం లేదు, తెలుసు. ఎలా తెలుసు మోహిత్ అంటే హీస్ మై స్కూల్ ఫ్రెండ్. దాని తర్వాత కాలేజ్ టైంలో మేము కలిసాం. బీటెక్ టైంలో హీ వాజ్ డూయింగ్ డిగ్రీ, ఐ వాజ్ డూయింగ్ బీటెక్. ఆ టైంలో కలిసాం మేము. అండ్ వెన్ ఇట్ టర్న్డ్ ఇన్ టు లవ్ అనేది తెలియదు. బట్ ఫర్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మోహిత్ వాజ్ విత్ మీ. అండ్ దెన్ వన్ ఫైన్ డే మై డాడ్ కాల్డ్ మోహిత్ అండ్ మేము ప్రియాకి సంబంధాలు చూస్తున్నాము, ఇఫ్ నీకు ఓకేనా, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ యూ. నాకు జర్మనీ నుంచి కూడా ఎప్పుడైనా లేట్ షూట్స్ అయిపోతే మోహితే డ్రాప్ చేస్తుండే. ఆ నైట్ టైం ఎలా ట్రావెల్ చేస్తుంది, ఏ అబ్బాయి ఇంత రాత్రి, ఏ ఫ్రెండ్ ఇంత రాత్రి వచ్చి డ్రాప్ చేస్తాడు నేను ఇంటికి అనేది ఒకటి ఉండే పేరెంట్స్ కి. డౌట్ అనేది వచ్చింది. దానికే మా డాడీ అడిగింది. ఆ రోజు బతుకమ్మ పండుగ, అక్టోబర్ టైంలో బతుకమ్మ పండుగ. ఆ టైంలో మా డాడీ మోహిత్ని అడిగితే మోహిత్ వాజ్ లైక్, అంకుల్ మీకు ఒకవేళ నా పైన నమ్మకం ఉంటే ప్రియా చేయి నా చేతిలో పెట్టేయండి అని సిన్సియర్గా చెప్పిండు. దాని తర్వాత నేను కొద్దిసేపటికి రూమ్లో వచ్చిన. మా డాడీ అన్నాడు, మోహిత్ పైన ఏంది నీ ఒపీనియన్ అంటే, మోహిత్ పైన ఏంది నా ఒపీనియన్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నాకేం తెలుసు మా ఆయన రివీల్ అయ్యిండని. సెడ్ హిమ్ దట్. మా డాడీకి ఏమన్నానంటే, నాన్న మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, నాట్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అని అన్నా. మోహిత్ వాజ్ లైక్, ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ అని అనేసిండు. మా పప్పులో కాలేసిన నేను ఇప్పుడు అని. దెన్ ఐ సెడ్ ఇట్లా ఉండే అండ్ ఐ వాజ్ నాట్ రెడీ. ఇంకా మేనేజ్ చేయను, సమ్హౌ మేనేజ్. అండ్ ఇప్పుడు ధరణి ప్రియా మాడేకర్ అనే ఒక పేరుతోటి అలా సాగుతుంది లైఫ్. అండ్ ఇట్స్ బిన్ 8 years we got married. 8 years లో we have అమోద, our love. అమోద వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంది? అమ్మా, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. స్టార్టింగ్ లో అది రావడానికి కాకపోతే నువ్వు చెప్పడం అనే దానికి నీ ఫేస్ లో పెట్టే ఫీలింగ్స్ కనెక్షన్ లేదు తెలుసా? ఫేస్ లో ఏమో ఒక పెయిన్ లాగా చెప్తున్నాం, మాటలు ఏమో బ్యూటిఫుల్ చెప్తున్నాం. పెయిన్ చెప్పాను కదా. నేను ఎప్పుడైతే అమోదాన్ని చూస్తానో ఐ కెన్ ఫీల్ దట్. అంటే షీస్ గాడ్స్ కిడ్. అమోద అంటే జనరలీ నా కూతురు అది అంటాం, కానీ షీ వాజ్ మై డాటర్. ఐ మీన్ ఇది వాజ్ అని ఎందుకు వచ్చిందంటే, తను ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్స్ లైఫ్లో చేసిందో దాని తర్వాత దట్ ఈస్ అ రీబర్త్ ఫర్ హర్ అనమాట. షీ హెస్ గాన్ త్రూ ఫ్యూ థింగ్స్. కొంచెం పుట్టినప్పుడు మనకి పిల్లలకి కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది కదా, సో అలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉండే. అండ్ దాని తర్వాత వి థాట్ వీ విల్ లాస్ట్ హర్, బట్ దెన్ డాక్టర్స్ చేసిన వర్క్ వల్ల వీ గాట్ హర్ బ్యాక్. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, నాకు అంటే నా ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ అసలు వద్దు, ప్రెగ్నెన్సీ టాపిక్. చాలా మంది ప్రెగ్నెన్సీ అంటే దే టేక్ వెరీ పాజిటివ్. నేను ఎవరైనా ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అన్నారంటే నేను ఇట్లా ఫింగర్స్ క్రాస్ చేసి కూర్చుంటా. అంటే పెయిన్ అనుభవించావు నువ్వు? చాలా. ఇట్ వాజ్ నరకం ఫర్ మీ. ఆ నరకంలో కూడా మా ఆయన మా ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్కలు, నాకు నా ప్రెగ్నెన్సీ టైంలో ఐ వాజ్ హ్యావింగ్ నో ఫ్రెండ్ విత్ మీ. ఓన్లీ అమ్మ నాన్న, చిన్నక్క పెద్దక్క, మా ఆయన, దట్స్ ఇట్. కానీ చాలా టఫ్ సిచ్యువేషన్ కదా. ఆ టఫ్ సిచ్యువేషన్లో మనం అనుకుంటాం చాణక్య వి వాంట్ ఫ్రెండ్స్, ఒక టైంలో మనకి ఫ్రెండ్స్ కావాలి అని. నో, చాలా మంది అంటుంటారు లైఫ్ లాంగ్ హస్బెండ్ని ఫ్రెండ్కి ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే, యువర్ హస్బెండ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్ యూ గాట్. యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ యూ గాట్. నీ ఫ్యామిలీకి మించిన ఫ్రెండ్స్ నీకు ఉండరు. చాలా మంది ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ, బట్ ఫర్ మీ, నాకు పర్సనల్గా మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. మై ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. ఏది ఉన్నా సరే ఆ ఒక్క తొట్టి గ్యాంగ్తోనే చెప్పుకుంటాను నేను. నాకు ఇట్లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు? ఎస్, ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్లో ఇట్ వాజ్ ఓన్లీ మై ఫ్యామిలీ. నేను అదైతే మర్చిపోలేను. తర్వాత ఫ్యూచర్లో నాకు మంచి ఫ్రెండ్స్ వస్తారేమో, ఐ స్టిల్ హ్యావ్ మై గ్యాంగ్, బట్ దెన్ ఫ్యూచర్లో అంటే నాకు మళ్ళీ వస్తారేమో. ఆ ఫ్రెండ్స్ వచ్చినాక కూడా వీళ్ళని మించి ఉండరు. లైక్ నాకు కొన్ని టఫ్ సిచ్యువేషన్స్లో అనుశ్రీ వాజ్ దేర్ ఫర్ మీ ఎవ్రీ టైమ్. అట్లా దెర్ ఆర్ ఫ్యూ. దాని అంటే ఇంకా అంతే. అర్థమవుతుంది బాధ ఏంటంటే ఒక చైల్డ్ గురించి కానీ, సో ఆ టైంలో ఉన్న నువ్వు అంటే ఫేస్ చేసిన ఒక డిఫికల్ట్ టాస్క్ అంటే అట్లాంటి సిచ్యువేషన్ టైం కానీ. నేను అందుకే ఎప్పుడు దాని గురించి తలుచుకో. నేను ఇప్పటికీ కూడా అమోదాన్ని అలా చూస్తూ ఉంటా తెలుసా, అది పడుకున్నప్పుడు కానీ. ఐ జస్ట్ లుక్ ఎట్ హర్. నిజంగా హౌ ఎట్లా పుట్టింది అసలు ఇది,
ఇది నా కూతురేనా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ life- అంటే షీ హాస్ చేంజ్డ్ అవర్ లైఫ్ చాణక్య. నిజంగా అంటారు కదా ఆడపిల్ల లక్ష్మీదేవి అని. Yeah. అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ నా విషయంలోనైతే అది వచ్చిన తర్వాతనే ఐ టుక్ ఫ్యూ డెసిషన్స్. అది వచ్చిన తర్వాతనే నేను చాలా స్ట్రాంగ్ అయ్యా. అది వచ్చిన తర్వాతనే ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసింది. అది వచ్చిన తర్వాతనే అమ్మా నాన్నకి వాట్ వీఆర్ అనేది ఒకటి అర్థమైంది. మేము కూడా ముగ్గురం ఆడపిల్లలమే కదా. సో అమ్మ నాన్నకి వాట్ వీ వర్ అండ్ వాట్ అమోద ఇస్ ఫర్ మీ, అదొకటి తెలుస్తుంది. ఆ పేరెంట్హుడ్ అనేది, ఆ కనెక్షన్ అనేది. నేను ఎప్పుడన్నా షూట్స్కి బయటికి వెళ్తాను కదా, బయటికి వెళ్ళినప్పుడు నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోతా. నా ప్రాణం అంతా గుంజుతూ ఉంటుంది తెలుసా, దీనికి నిజంగా వదిలిపెట్టి వెళ్తున్నా 2 days 3 days అని. కానీ అట్లనే దానికి అంటే ఫీడింగ్ ఆపాలని చెప్పి నేను గోవాకి వెళ్ళిపోయాను. ఇది మరీ ఘోరం తెలుసా అసలు. అంటే షీ వాజ్ వెరీ అడిక్టెడ్ టు ఇట్. చాలా అమ్మ రాత్రి పొద్దంతా వాళ్ళ నాన్నతో ఉన్నా సరే, రాత్రి అయ్యింది నిద్ర వస్తుంది అనగానే నన్ను వెతుకుతూ ఉంటుంది. అది నేను ఇంట్లో ఉన్నా అని తెలిస్తే, నేను ఇంట్లో ఉన్నా అని తెలిస్తే అది నన్ను వెతుకుతుంది. సో అట్లాంటి నేను గోవాకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1 week వెళ్ళి నేను అను ఇద్దరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వచ్చినాము. సో అట్లా ఐ హ్యావ్ టు. కానీ ఎంతైనా కానీ నీకైతే ఒక కూల్ లాంటి హస్బెండ్ దొరికాడప్ప. నువ్వు ఫైర్ అయితే మీ ఆయన కూల్. నిజంగా నాకైతే అంటే ప్రీవియస్గా తెలుసు కాబట్టి అసలు వీళ్ళిద్దరు అసలు ఎలా దొరికింది. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్ ఇచ్చేదర్ అని చెప్పేసి అనే మీది చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. నేను ఎంత నేను చాలా కోపిస్తాను. అది చెప్తున్నా కానీ ఫైర్ ఎప్పుడు ఆన్ ఫైర్ లో ఉంటావు. చాలా షార్ట్ టెంపర్డ్. మోహిత్ అంత కూల్ ఉంటాడు. నేను కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానే భయంతోనే ఆయన నా వెంటే ఉండి దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్ వాట్ యువర్ టేకింగ్ అని కూడా చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా షూట్స్ పరంగానైనా సరే, ఏదైనా స్టోరీ వచ్చినా సరే నేను చెప్తాను, నాన్న ఇది ఇట్లా వచ్చింది ఏమంటావు. హిల్ సే దట్ ప్రియా आई थिंक अभी तू ब्रेक लेना इज नॉट करेक्ट. तेरे को इंडस्ट्री में अगर रहना है, सो अगर रहना है तो तेरे को स्क्रीन में दिखना पड़ेगा. నువ్వు కంటిన్యూగా స్క్రీన్లో కనిపిస్తేనే నీకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. రైట్. ఆ పిచ్చి విషయం కూడా నాకు మా ఆయననే చెప్పిండు. ఇంత సపోర్టివ్ గా ఉన్న హస్బెండ్. ఇండస్ట్రీలో స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఇండస్ట్రీకి వెళ్తున్నావు, కానీ రేపటి నాడు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతావు. ఐ నో వాట్ అ గర్ల్ ఫేసెస్. సో అలా అమ్మాయిలు ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు ఫేస్ చేస్తావు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. ఆ ప్రాబ్లం ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్న సో అండ్ సో ఇది అని మాట్లాడినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండొద్దు.